సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 జనవరి మాస ఫలితాలకు స్వాగతం. మరి కొత్తగా విఎన్ఆర్ క్రియేషన్స్ను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ 2024 సంవత్సరం జనవరి మాసానికి కుంభరాశి వారికి ఎలా ఉందో చూసే ముందు గ్రహస్థితి చూద్దాం. కుంభరాశి వారికి జన్మశని, ద్వితీయంలో రాహు, తృతీయంలో బృహస్పతి, అలాగే అష్టమ కేతువు, ఇక దశమ స్థానంలో శుక్ర బుధులు ఉన్నారు. రవి కుజులు వచ్చేసి ఏకాదశంలో ఉన్నారు. రవి వచ్చేసి ద్వాదశంలోకి రావడం జరుగుతుంది. శుక్ర 15వ తారీఖు, అలాగే శుక్రుడు వచ్చేసి 19వ తారీఖు ఏకాదశంలోకి, బుధుడు వచ్చేసి 9వ తారీఖు ఏకాదశంలోకి రావడం జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే కుంభరాశి వారికి మంచి స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. ప్రతి విషయం కూడా నిర్ణయాత్మకంగా ఉంటుంది. కాకపోతే ఏదైనా ఆసక్తి కొద్దిగా తక్కువగా ఉంటుంది. పని అందు కొంత నిదానం ఉంటుంది. కొన్నిసార్లు ఇబ్బందులు కూడా దానివల్ల కలిగే అవకాశం ఉంది. అలాగే మంచి అభివృద్ధి దిశగా వీళ్ళు ప్రయాణిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల ఆటంకాల మధ్య ముందడుగు వేస్తారు. దగ్గరి బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం అధికంగా సూచిస్తుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలు పాల్గొంటారు. అలాగే స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం చేస్తారు. వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ సైడ్ వాళ్ళు చాలా విశేషంగా రాణిస్తారు. ఎంబీఏ లాంటి విద్యార్థులు మంచి విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొంత చిన్న చిన్న సమస్యలు కలిగే అవకాశం ఉంది. అష్టమ కేతువు వల్ల కండరాలకు నరాలకు సంబంధించిన ఇబ్బందులు, అలాగే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థికపరమైన అనుకూలత కూడా కొంత కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రక్షణ రంగాలకు సంబంధించి ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా విశేషంగా అనుకూలంగా ఉంది. స్థాన చలనాలు, జీతాల పెంపు కూడా జరిగే అవకాశం ఎక్కువగా కుంభరాశి వారికి ఉంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సినీ రంగ వారికి మాత్రం అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఊహించని ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు ఊహించినటువంటి ఖర్చులు, అలాగే కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. వ్యక్తిగతమైనటువంటి విలాసాల యందు కూడా అధిక ధన వ్యయం చేసే అవకాశం ఉంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి. దాంతోపాటు శనికి ప్రీతికై నువ్వుల దానం చేయండి. మంగళవారం రోజు ఉలువలు దానం ఇవ్వండి. విఘ్నేశ్వరుడి ఆరాధన చేసుకోండి. గణపతికి గరికతో అర్చన చేయండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు 2024 జనవరి మాసం.